బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో మరో హవాలా రాకెట్ బట్టబయలైంది. సిబిఐ, ఐటీ అధికారుల జాయింట్ ఆపరేషన్లో భారీగా పాత నోట్లు బయటపడ్డాయి. ఢిల్లీ కరోల్బాగ్ ప్రాంతంలో పాత నోట్లను మార్పిడి చేస్తోన్న హవాలా ముఠాను ఐటీ, సిబిఐ అధికారులు పట్టుకున్నారు. వీరి నుంచి 3.5 కోట్ల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో డబ్బును తరలించేందుకు పక్కాగా ప్లాన్ వేయడంతో సమాచారం అందుకున్న అధికారులు హోటల్పై దాడి చేసి పాత నోట్ల మార్పిడి ముఠా గుట్టు రట్టు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శిరీష్ నాడు తెలుసుకుందాం. శిరీష్, ఈ హవాలా రూపంలో మారుస్తున్నటువంటి ఈ క్యాష్ కి సంబంధించి ఎట్లా సమాచారం ఎట్లా అందింది సిబిఐ అధికారులకి? ఎప్పుడు జరిగింది ఇదంతా? రమణ, ఈ రోజు ఉదయం ఈ ఘటన అనేది జరిగినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఉదయం కరోల్బాగ్ లోని ఒక హోటల్లో బస చేసిన 3 వ్యక్తుల దగ్గర నుంచి ఈ 3 కోట్ల రూపాయలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ 3 కోట్ల రూపాయలను కూడా వేరే ప్రాంతానికి తరలించేందుకు బాక్సుల్లో ప్యాక్ చేస్తున్నారు. అయితే ఎయిర్పోర్ట్లలో ఎక్స్రే స్కానింగ్ మిషన్లకు కూడా దొరకకుండా ఉండే విధంగా ఆ ప్యాకింగ్ అనేది కూడా జరుగుతున్నప్పుడు పోలీసులకు పక్కా సమాచారం అనేది కూడా అందింది. ఆ పక్కా సమాచారం ఆధారంగా ఇటు పోలీసులను అదేవిధంగా ఐటీ శాఖ అధికారులు కలిసి ఆ హోటల్ పై దాడి చేశారు. ఆ దాడిలో 3 కోట్ల రూపాయలతో పాటుగా 3 వ్యక్తులు కూడా పట్టుబడ్డారని కూడా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలో ఉన్న డేటాను ఆధారంగా అవి హవాలా మనీగా గుర్తించారు. అయితే ఆ హవాలా మనీ అనేది ఎవరికి సంబంధించిన హవాలా మనీ, ఎక్కడికి తరలిస్తున్నారు అనే దాని గురించి కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల నుంచి కూడా ఇంట్రాగేషన్ తర్వాత కూడా తెలిసే అవకాశం కూడా కనపడుతోంది. అయితే ఈ పెద్ద మార్పిడికి సంబంధించి గడువు అనేది ముగియడానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున పాత నోట్లు కానీ కొత్త నోట్లు కానీ బయటపడడం అనేది కూడా రేకెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన అనేది కూడా ఢిల్లీలో నిన్న జరిగిన ఘటనకు కొనసాగింపుగానే అని చెప్పొచ్చు. మరికొంతమంది హవాలా ఆపరేటర్లపైన కూడా దాడులు కొనసాగేందుకు ఆస్కారం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. రామన్, ఓకే, పోలీసుల వెర్షన్ ఏంటి శిరీష్? వాళ్ళు ఏం చెప్తున్నారు? అయితే పోలీసులు ఇంకా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కానీ లేకపోతే మీడియా సమావేశం కానీ ఏం పెట్టలేదు. కాకపోతే ఇది హవాలాకు సంబంధించిన మనీగానే పోలీసులు ప్రాథమికంగా కూడా గుర్తించారు. ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి ముంబై తరలించేందుకు ఆ మనీని బాక్సుల్లో ప్యాక్ చేస్తున్నారు. అది కూడా ఎక్స్రే మిషన్లకు దొరకకుండా పకడ్బందీగా ప్యాకింగ్ అనేది కూడా జరుగుతున్నప్పుడు వాళ్ళకి సమాచారం వచ్చి ఆ సమాచారంలో భాగంగానే రైడింగ్ అనేది కూడా చేసినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.